జోగి రమేష్ కుటుంబ సభ్యులు అనుచరులపై కేసు నమోదైంది. ఆదివారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి అనుచరులు హడావిడి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో విజయవాడ మాచివరం పోలీస్ స్టేషన్లో జోగి కుటుంబ సభ్యులు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదైంది. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో వారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. జోగిని ఆసుపత్రికి తరలించిన సమయంలో ఆయన అనుచరులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అనుచరులతో కలిసి భార్య శకుంతల, కుమారులు రాజీవ్, రోహిత్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద జోగి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆసుపత్రి అద్దాలను జోగి అనుచరులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు జోగి కుటుంబ సభ్యులు, అనుచరులపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసును నమోదు చేశారు.